హలో గైస్, కుబేరా సినిమా చూశాను. ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే సినిమా యావరేజ్గా ఉంది. మరీ అంత సూపర్ కాదు, అలా అని చెప్పి బ్యాడ్ కూడా కాదు. స్టోరీ గురించి నేను పెద్దగా చెప్పను, ఎందుకంటే ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక బిచ్చగాడికి బిలియనీర్కి మధ్య కనెక్షన్ ఏంటి, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసే సెంట్రల్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ సినిమా చూసి మీరే తెలుసుకోండి. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్స్ ఏంటంటే స్టార్ కాస్ట్, వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొడుక సాంగ్ ఒకటి, అనగనగా ఒక కథ, పోయిరా మావా సాంగ్స్ 3 కూడా చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఇంప్రెస్ చేశారు. ఇక ధనుష్ అయితే ఎప్పట్లాగే న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ క్రిటిక్స్ని కూడా మెప్పించాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఏదో హీరోయిన్ పేరుకు పెట్టినట్లుగా ఉంది తప్పితే దెర్ ఈజ్ నో మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హర్ టు ద ప్లాట్ అన్నమాట. అంటే హీరోయిన్ పక్కన పెట్టి చూసినా కూడా ప్లాట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ ట్రైలర్ కట్ చేసిన విధానం మాత్రం నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ వై ఐ వాంటెడ్ టు వాచ్ దిస్ మూవీ. కానీ ఒక మంచి ఇంట్రిగింగ్ ట్రైలర్తో ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేసిన శేఖర్ కమ్ముల గారు చివరి వరకు థియేటర్లో కూర్చోబెట్టడంలో కొద్దిగా తడబడ్డారని చెప్పొచ్చు. మొత్తం ఫస్ట్ హాఫ్లోనే మీకు స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. సో సెకండ్ హాఫ్ అంతా కూడా ఏం జరుగుతుందనేది మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు. ప్రిమైజ్ అండ్ డైరెక్టర్ విజన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా లెంగ్తీగా ఉండి గ్యాప్ని ఫిల్ చేయడానికి ఉన్నట్లు చాలా సీన్స్ పెట్టడంతో డౌన్ ది లైన్ కోర్ పాయింట్ ఎక్కడో డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ డిఎస్పి గారి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ మీద జరిగే కథ యొక్క ఇంటెన్సిటీని బీజిఎం బాగా పెంచింది. కాకపోతే సినిమాలో చాలాసార్లు ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ సినిమాలో ఒక 40 minutes వరకు ట్రిమ్ చేస్తే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. అయితే ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడదగిన సినిమా అని మాత్రం నేను చెప్పగలను. సో ఇక ఫైనల్గా సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నప్పటికీ కంటెంట్ డ్రివెన్ ఫిలిం కాబట్టి 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. అసలుకి 2.75 ఇవ్వాలి, కానీ డిఎస్పి గారి మ్యూజిక్ మిగిలిన 0.25 సంపాదించగలిగిందని చెప్పచ్చు.